డాక్టర్, మా సింధుకేం ప్రమాదం లేదు కదా? తనని ఎలాగైనా కాపాడండి ప్లీజ్. మీకు దండం పెడతాను. ఆమెకేమైనా అయితే మా బద్రి బతకడు డాక్టర్. మీ బద్రి ఆమెను ఇప్పుడు చంపడానికి వచ్చాడు. నథింగ్ టు వరీ. ఈ ఇంజెక్షన్ రూమ్ నెంబర్ 402లో ఇచ్చేసి. డాక్టర్ మీరు? న్యూరో సర్జన్, శ్రీయా హాస్పిటల్ నుంచి విజిటింగ్కి వచ్చాను. ఓకే డాక్టర్. ఎందుకు ఇలా జరిగిందో నాకు తెలియదు. పాపం, మధ్యలో నువ్వు బలైపోవాల్సి వస్తుందని నేను ఊహించలేదు. అంజలి గురించి నీకు పూర్తిగా తెలిసిపోయినా ఎలాగోలా నేను మేనేజ్ చేసేవాణ్ణి. కానీ ఇప్పుడు గాని నువ్వు బతికితే నేను చస్తాను. నువ్వు చస్తేనే నేను బతుకుతాను. అందుకే నాకు న్యాయం జరిగేలా చేసిపోతాను. చచ్చిపో సింధు మై డార్లింగ్, చచ్చిపో సింధు మై డార్లింగ్. డాక్టర్, ఈ బాను ప్రతిసారి రాంగ్ ప్లేస్ కి కరెక్ట్ టైంలో వస్తుంది. మా సింధు కండిషన్ ఎలా ఉంది డాక్టర్? నాట్ బ్యాడ్. ప్రాణానికేం ప్రమాదం లేదు కదా డాక్టర్? నో, అవుట్ ఆఫ్ డేంజర్. నువ్వు కళ్ళు తెరవాలి సింధు. నీ భర్త నీకు చేసిన అన్యాయం గురించి నువ్వు బయట పెట్టాలి. వాడి నిజ స్వరూపం అందరికీ తెలిస్తేనే నీకు అంజలికి న్యాయం జరుగుతుంది.
ఏమండి ఏమండి డాక్టర్ 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 పేషెంట్ కళ్ళు తెరిచింది. నేను వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను. అయిపోయింది. ఇవాళ నా చరిత్ర అందరికీ తెలిసిపోతుంది. సింధు, అమ్మ సింధు, సింధు ఎలా ఉంది సింధు? మాట్లాడమ్మా సింధు. సింధు 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 మాట్లాడు సింధు. ఒకసారి చూడు సింధు. సింధు తను కేవలం చూస్తుందంతే, మాట్లాడలేకపోతుంది. సింధు 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 మాట్లాడు సింధు. సింధు మాట్లాడు సింధు. సింధు మాట్లాడు సింధు. మాట్లాడు సింధు. మాట్లాడు సింధు. ఎక్స్క్యూజ్ మీ. డాక్టర్, నా సింధు మాట్లాడడం లేదు డాక్టర్. ఏమైందో చూడండి డాక్టర్. మీరంతా కాస్త బయట వెయిట్ చేస్తారా ప్లీజ్? और कैसी तंत्र सिस्टर? డాక్టర్, ఏంటి పరిస్థితి? సింధుకి ఎలా ఉంది డాక్టర్? ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు మిస్టర్ ఏజే. ఏమైంది డాక్టర్? సింధు ప్రాణాలకేం ప్రమాదం లేదు, బట్ తలకి బలమైన గాయం అయింది. సర్జరీ చేసిన బ్రెయిన్లో క్లాట్ ఇంకా అలాగే ఉంది. అందువల్ల బాడీ మొత్తం ప్యారలైజ్ అయింది. తనకన్నీ వినిపిస్తాయి, కనిపిస్తాయి, కానీ మాట్లాడలేదు. ఎప్పటికీ ఇలాగే ఉండాలి. అయ్యో సింధు, సింధు. ఇప్పుడు నీకు మనశ్శాంతిగా ఉందా? నా సింధుని ఇలా మార్చేసిన తర్వాత నీకు ప్రశాంతంగా ఉందా? ఏం చెప్పావు సింధుతో? అప్పటినుంచే సింధులో మార్పు కనిపించింది. నేను చెడ్డవాడినని చెప్పావా? నేను మోసగాడినని చెప్పావా? మమ్మల్ని విడదీయడానికి లేనిపోనివన్నీ కల్పించి చెప్పావా? చెప్పు.
నా సింధుకేం చెప్పావు? నీ వల్లే నా సింధు పైనుంచి దూకేసింది. నిజం చెప్పు. ఏమంది? భాను ఏం చెప్పింది? సింధుతో ఏం చెప్పింది? తెలీదు, కానీ ఏదో చెప్పింది. అందుకే సింధు ఇలా చేసుకుంది. సింధు అమాయకురాలు, అందరినీ నమ్మేస్తుంది. భాను మాటలు కూడా నమ్మేసి ఉంటుంది. ఏయ్, మర్యాదగా మాట్లాడు. నేను గాని నోరు విప్పితే ఇప్పుడే ఇక్కడే అంతా కలిసి చంపేస్తారు నిన్ను. ఏం బెదిరిస్తున్నావా? ఏజే భార్యవి కదా అని నేను నోరు మూసుకున్నాను. నువ్వు నా సింధుతో ఏం చెప్పలేదా? ఆమె మనసు విరిచేలేదా? షట్ అప్. బద్రి చెప్పేది నిజమే. భాను సింధుతో మాట్లాడడం నేను చూశాను. మాట్లాడానా, ఓదార్చానా, ధైర్యం చెప్పానా? అసలేం చేశాను నేను? చచ్చిపోమన్నానా? వీడే ఏదో చేశాడు, వీడిని పట్టుకొని నిలదీయండి. అసలు చాలా ఆపు. నువ్వెప్పుడు నీకు సంబంధం లేని విషయాల్లో తల దూరుస్తూనే ఉంటావు. ఏం చెప్పి నువ్వు సింధుని డిస్టర్బ్ చేశావు? మీ అందరికీ ఏమైంది? అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా నా మీద విరుచుకుపడతారేంటి? ఏం జరిగిందో నాకు తెలీదు, కానీ నువ్వు మాట్లాడేటప్పుడు సింధు చాలా టెన్షన్ గా కనిపించింది. అలా ఎందుకు కనిపించిందో తెలుసా? అసలు ఆపో. నువ్వే నా సింధుకేదో నూరిపోసావు. ఏ పాపం తెలియని నా భార్యకి పరిస్థితి వచ్చిందంటే దానికి నువ్వే కారణం. నేనేం చెప్పాను? ఏజేతో మాట్లాడమని చెప్పాను. అది కూడా నా తప్పేనా? అందరూ ఎందుకిలా నన్ను అపార్థం చేసుకుంటారు? ఛ! నా సింధుని ఇలా మార్చేసిన తర్వాత నీకు ప్రశాంతంగా ఉందా? భాను సింధుతో మాట్లాడడం నేను చూశాను. నువ్వు మామూలుగా సహజంగా పద్ధతిగా తప్పులు చేస్తూ ఉంటావు.
అలా పొరపాట్లు చేయకపోతే నీకు సౌకర్యంగా అనిపించదని మా అందరికీ తెలుసు. అలవాటుగా సింధు విషయంలో కూడా ఏదో తప్పు చేసే ఉంటావని దక్ష అనుకుంది. కానీ అలవాట్లో పొరపాటు జరిగింది. నీకు సింధు విషయంలో జరిగిన దానికి ఎలాంటి సంబంధం లేదని నాకు అర్థమైంది. థ్యాంక్స్. మీరు చాలా పద్ధతిగా నా క్యారెక్టర్ని అనలైజ్ చేశారు. నిజంగానే నాకు జరిగిన దానికి ఎలాంటి సంబంధం లేదు. కానీ ఇలా జరగడానికి కారణం మాత్రం ఒకరున్నారు. ఎవరా ఒక్కరు? మీరే. ఎస్, మీరే మిస్టర్ హిట్లర్. ఏ బేకరీ, నేనేం చేశాను? ఏం చేయలేదో చెప్పండి. అన్నీ మీరే చేయాలని, అందరూ మీరు కీ ఇస్తే తిరిగి యంత్రాల్లా పని చేయాలని, ఎవరికీ మెదడనేది లేదని, మీరుండబట్టి ఈ కుటుంబం ఇలా వెలిగిపోతూ ఉందని, వీళ్ళందరి కోసం కొవ్వొత్తుల్లా కరిగిపోతున్నట్టు గర్వంగా చెప్పుకుంటూ మేమంతా చిడతలు పట్టుకుని మీ 1000 నామాలు జపిస్తూ ఉండాలని ఇలా ఎన్నో రూల్స్ పాస్ చేశారు. ఇవాళ సింధుకి ఇలా జరగడానికి కూడా ఆ అహంకారమే, ఆ నిర్లక్ష్యమే కారణమైంది. సింధు మీ దగ్గరికి తన బాధను చెప్పుకోవాలని వస్తే మీరు వినిపించుకున్నారా? అసలేంటి, ఎందుకొచ్చింది అని పట్టించుకున్నారా? అసలు సింధు మీ దగ్గరికి ఎందుకు వచ్చిందో, ఆమె బాధకు కారణమేంటో మీతో చెప్పాలని నేనొస్తే పట్టించుకోకుండా, వినిపించుకోకుండా, అర్థం చేసుకోవడానికి ట్రై చేయకుండా కసరుకుని వెళ్ళగొట్టారు. కనీసం ఎందుకొచ్చానా అని ఆలోచించారా? ఇప్పుడొచ్చి నా తప్పేమీ లేదని మీరు సర్టిఫికెట్ ఇస్తున్నారు. ఎందుకు నాకది? నాలిక గీసుకోవడానికి కూడా పనికిరాదు. ఎప్పుడు మీ గోల మీదే. మీరు రూల్ చేసినట్టు నడవాలి, మీరు ఆర్డర్ పాస్ చేసినట్టు చేయాలి. నేనే కాదు, అందరూ మీ మూలంగా సఫర్ అవుతున్నారు తెలుసా? ఏం మాట్లాడుతున్నావు? అటు ఇటు తిప్పి ఎక్కడికి తీసుకొస్తున్నావు? నా ఫ్యామిలీ ముందు నన్ను దోషిగా నిలబెట్టాలనుకుంటున్నావా? లేదంటే నా ఫ్యామిలీనే నా ముందు దోషిగా నిలబెట్టాలనుకుంటున్నావా? ఈ ఇంట్లో జరుగుతున్న అన్యాయాన్ని, అరాచకాన్ని మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. అన్యాయాలు, అరాచకాలు ఏంటి? అందరూ సంతోషంగానే ఉన్నారు కదా. అది మీ భ్రమ. ఈ ఇంట్లో ఎవ్వరూ సంతోషంగా లేరు. ఉన్నట్టు మీ ముందు నటిస్తున్నారు. మీ పెద్ద కోడలు దక్ష. మీరు పెద్దరికం అంటగట్టి ఆమె అద్భుతంగా అన్ని చక్కబెడుతోందని ఓ ముళ్ళ కిరీటం పెట్టి గొడ్డు చాకరీ చేయిస్తున్నారు. ఈమె ఇంటి కోసమే పుట్టిన కారణ జన్మురాలిగా ఫీల్ అవుతూ తన సంతోషాన్ని త్యాగం చేస్తుంది. ఏనాడైనా నువ్వు సంతోషంగా ఉన్నావని అడిగారా? ఇక మీ కొడుకులు ఇప్పటికీ ఎప్పటికీ మీరు చెప్పిందే చెయ్యాలి తప్ప పొరపాటును కూడా వాళ్ళు సొంత నిర్ణయాలు తీసుకోరు. బలపం పట్టి పలక మీద ఆలు దిద్దించినట్టు అన్నీ నేర్పిస్తూనే ఉంటారు. ఇంకా వాళ్ళకి స్వేచ్ఛనివ్వలేదు.
అందుకు వాళ్ళు పంజరంలో చిలకల్లా ఫీల్ అవుతున్నారు. ఏనాడైనా వాళ్ళతో కూర్చుని కష్ట సుఖాలు కనుక్కున్నారా?